ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మందమరి పట్టణంలో విద్యానగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత. 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధం. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్. ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారక్కలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజీఆర్ స్వామిని అరెస్టు చేయాలని డిమాండ్. తిర్యాని మండల కేంద్రంలో జీఆర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేసిన గిరిజన సంఘాల నాయకులు. మందమరి పట్టణంలోని విద్యానగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని మండల తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, పట్టణ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ సంపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, మందమరి పట్టణంలోని విద్యానగర్ ప్రాంతానికి ఆటో ద్వారా పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తూ నిల్వ ఉంచుతున్నారనే అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఆటోను, గోదాముల్లో సుమారు 168 బ్యాగుల్లో సుమారు 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచడం గుర్తించి బియ్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పట్టణంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించడం జరిగిందని, విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వారిపై సైతం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మందమరి విద్యానగర్ కాలనీలో సమాచారం మేరకు ఇక్కడ పీడీఎస్ రైస్ అక్రమంగా డంప్ చేసిన సమాచారం అందుకోవడం వల్ల మేము పోలీస్ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ టీం ఈరోజు ఇక్కడ దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఇక్కడ AP01Y4877 అనే 44 అనే ఆటోలో నుండి ఇక్కడ డంప్ చేస్తుండగా ఇక్కడ గోదాంలో కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నది. మీరు చూశారు, ఇక్కడ దాదాపు 68-70 క్వింటాల వరకు మనకు 168 బ్యాగులు కదా, సుమారుగా 165 బ్యాగులు అంటే 70 క్వింటాల వరకు ఉంది. దీన్ని మేము తక్షణం 6A కేసు చేసి సీజ్ చేసేసి ఎమ్మెల్యేస్ పాయింట్ మా మంచిర్యాలకు పంపడం జరుగుతుంది. ఈ ఆటో పైన ప్లస్ ఈ మందమరి పోలీస్ స్టేషన్లో ఆటో పెట్టడం జరుగుతుంది. ఇది ఎమ్మెల్యేస్ పాయింట్ పంపిస్తాము. దీన్ని 6A కేసు బుక్ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము. అట్లాగే ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేసినది, ఇంకా కొన్ని డంపులు ఉన్నట్టు కూడా మాకు సమాచారం అందింది. కాబట్టి రెగ్యులర్గా మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎఫ్ఈ షాప్లో కానివ్వండి, ఇట్లాంటి ప్రైవేట్ డంపులో కూడా ఉన్నట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్ గారు, సివిల్ సప్లై కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము టాస్క్ ఫోర్స్ టీముల ద్వారా మరిన్ని దాడులు చేసి పీడీఎస్ అక్రమంగా పంపిణీ. రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని లారీ డ్రైవర్ల, క్లీనర్ల జీత భత్యాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో లారీ సెక్యూర్ డ్రైవర్లు, క్లీనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తోకల తిరుపతి మాట్లాడుతూ, రాష్ట్రంలో, దేశంలో ప్రతినిత్యం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, సామాన్య ప్రజలకు పూట గడవడమే కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో లారీ సెక్యూర్ డ్రైవర్లు, క్లీనర్ల జీతపద్యాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. డ్రైవర్కు 15 రోజులకు 15,000, క్లీనర్కు 12,000 వేతనమిస్తూ రోజువారీ భత్యం 500 రూపాయలు ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పించాలని, 8.33% బోనస్ ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదాలకు గురైనప్పుడు ఉచిత చికిత్స అందించాలని, డ్రైవర్లను తొలగించే ప్రయత్నంలో నోటీసు ఇచ్చి 15 రోజుల వేతనం అడ్వాన్స్గా ఇవ్వాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని లేబర్ కమిషనర్కు అందిస్తున్నామన్నారు. లారీ ఓనర్ అసోసియేషన్ వారు డ్రైవర్లు, క్లీనర్లు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డ్రైవర్ల అసోసియేషన్ తరపున సమ్మెకు దిగాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నరకుడు సదానందం, ప్రధాన కార్యదర్శి చెక్కుల మహేష్ గౌడ్, సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్కు, కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం సందర్భం ఏంటంటే, డ్రైవర్ల యొక్క జీతాలు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పేసి 15 రోజులకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, మామూలు కానీ ఇవ్వాలని చెప్పేసి
అదేవిధంగా ఇన్సూరెన్స్ పిఎఫ్ కట్ అయ్యేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి డ్రైవర్ను తొలగించేటువంటి ముందు ఒక కారణంతో తొలగించే దానికంటే ముందు 15 రోజుల జీతం ఇవ్వాలని చెప్పేసి 15 డిమాండ్లతో ఈరోజు లేబర్ కమిషనర్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికంటే ముందు ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ వాళ్ళకు కూడాను అధ్యక్ష కార్యదర్శికు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోల్బేట్లో ఉన్నటువంటి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనుక ఈ సమస్యలు పరిష్కారం కాని ఎడల 15 రోజుల నుంచి నెల రోజుల టైం తీసుకొని ఉన్నటువంటి వర్కర్స్తో సమ్మెకు వెళ్ళవలసి వస్తుంది. దానికి ముందు సంబంధించినటువంటి లారీ ఓనర్లంతా కూడాను డ్రైవర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ మౌలిక సదుపాయాలు సమకూర్చేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి మేము వారిని కోరుతా ఉన్నాం. ఒకవేళ అట్లాంటి పరిస్థితి కనుక లేకుంటే తదనంతరం మాకు డ్రైవర్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడాను సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితికి దారితీయకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము కోరుతా ఉన్నాం. సింగరేణి సంస్థను కాపాడటానికి సంస్థ పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా ఐఎన్టీయూసీ సిద్ధమని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక ప్రసాద్ పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రణభేరి యాత్రలో భాగంగా 2వ రోజు మంగళవారం మందమరి ఏరియాలోని KK5 గనిపై యాత్రను నిర్వహించి అనంతరం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకై ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో రణభేరి యాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని 4 బొగ్గు క్షేత్రాల టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని, కార్మికులు సొంతింటి పథకం అమలు చేయాలని తదితర డిమాండ్లతో సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కార్మికులకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తూ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు ఎస్ నరసింహారెడ్డి, సిద్దంశెట్టి రాజమౌళి, కేంద్ర ప్రధాన కార్యదర్శులు పి ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, కేంద్ర ఉపాధ్యక్షులు పి రాజేందర్, కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామశెట్టి నరేందర్, RG3 ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, మందమరి ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, నాయకులు డాక్టర్ ఎస్ జనార్దన్, డి చంద్రశేఖర్, బత్తుల వేణు, కొమరయ్య, శనిగారపు రాములు, విక్రముద్దీన్, స్వామి, శ్రీనివాస్, బాపు, శ్రావణ్ కిషోర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ నాయకత్వంలో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్రని 21వ తారీఖు నాడు ఖైరగూడలో ప్రారంభించడం జరిగింది. ఈ రణభేరి యాత్ర 11 ఏరియాల్లో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ కంట్రోల్లో ఉన్నటువంటి ఏరియాల లోపల ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం కోసం కార్మికులను చైతన్యవంతులు చేస్తున్నాం. అదేవిధంగా మోడీ నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. దానిలో బొగ్గు గనులను కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. అదేవిధంగా మైన్స్, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, LICలు, డిఫెన్స్లు, NTPCలు ప్రైవేట్ పరం చేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు 28, 29 తారీఖు నాడు సార్వత్రిక సమ్మెను చేస్తాను. కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నాం. ఈ 7 సంవత్సరాల లోపల మోడీ ప్రభుత్వం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. దానికి సపోర్ట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని విధాల మోడీ గారిని సపోర్ట్ చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసింది, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసింది, GSTకి సపోర్ట్ చేసింది, నోట్ బందీకి సపోర్ట్ చేసింది, కార్మికుల వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసింది, రైతులకు వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది, ఎలక్ట్రిసిటీ యాక్ట్ కి వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది. అటువంటి కేసీఆర్ ఇవాళ ప్రైవేటు పరంగానే అన్నాడు. 2018 ఫిబ్రవరి 27వ తారీఖు నాడు శ్రీరాంపూర్ వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు బ్రహ్మాండంగా పొగిడి ఈ పేర్లు మారుస్తానన్నాడు, 10,000 కోట్ల కట్టిస్తానన్నాడు, 20 బొగ్గు గనులు తీసుకొస్తానన్నాడు, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో కూడా సింగరేణి పంపుతానన్నాడు. అంతేకాదు ఆయన ఏ వాగ్దానాలు చేసినా అన్ని నిలుపుకోలేకపోయాడు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ 7.5 ఏళ్లు అధికారంలో ఉండి ఒక చేతగాని సంఘంగా, అసమర్థ సంఘంగా, కార్మికుల పక్షాన పోరాడలేని సంఘంలా, కార్మిక హక్కుల్ని పరిరక్షించలేని సంఘంగా ఉన్నది. ఈ విషయాలన్నీ సింగరేణి కార్మికులు చెప్పి రానున్న రోజుల లోపల ఎట్టి పరిస్థితిలో ఈ కంపెనీ కాపాడటం, కంపెనీలో ఉన్న కార్మికులు వాళ్ళ కుటుంబాలను కాపాడే బాధ్యత, సత్తా ఐఎన్టీసీగా జరిగింది. సింగరేణి కార్మికులు వీరులు,
తెలంగాణ కోసం 35 రోజులు సమ్మె చేశారు. దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజీయర్ స్వామి వెంటనే అరెస్టు చేయాలని కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చిన్నజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ దేవతలపైన చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు యావత్తు ఆదివాసీ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ప్రభుత్వం చిన్నజీయర్ స్వామిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించాల్సిందిగా డిమాండ్ చేశారు. బహుజనులంతా ఆరాధ్యంగా పూజించే వనదేవతలపైన అగ్రవర్ణాల వ్యతిరేకత తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నజీయర్ స్వామి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పి వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ డివిజనల్ అధ్యక్షులు వేడుమ భగవంతరావు, డివిజన్ ఉపాధ్యక్షులు గేడం సుభాష్, మండల ఉపాధ్యక్షులు మేండ్రపు రవీందర్, నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మెన దశరథం, ఆదివాసీ సంఘాల నాయకులు పెందోర్ ధర్ము, కొట్నాక గణపతి, ఆదివాసీల సంఘాల నాయకులు, ఆది భక్తులు పాల్గొన్నారు. చిన్నజీయర్ స్వామి మా ఆదివాసీ దేవుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మన ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ సమాజము, తుడుందెబ్బ డివిజన్ మరియు మండల్ కమిటీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రంలో జిఆర్ స్వామి మన ఆదివాసీల దైవమన్న దేవులను, సమ్మక్క సారక్క దేవులను అవమానపరిచినట్టుగా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. ఆదివాసీ సమాజానికి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి. చెప్పని ఏడల మేము పెద్ద మొత్తంలో ధర్నాలు ర్యాలీలు చేసుకుంటూ ఖచ్చితంగా ఆయనని ఖండించాల్సింది. క్షమాపణ చెప్పే వరకు మాత్రం ఖచ్చితంగా మేము విడిచిపెట్టాము. ఇది పెద్ద మొత్తంలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. అన్ని మండలాల్లో చేస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా మనకు ఇలవెల్పైనటువంటి మన ఏదైనా కానీ ఏ తెగకు సంబంధించినా కానీ అది మన రాజ్యాంగం పరంగా అన్ని కులాలకు ప్రతి ఒక్క దేవుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళకు ఏదో వాళ్ళ అతిపెద్ద కులమైనటువంటి బ్రాహ్మణ జాతి మాదే నడవాలి అంటే అది కాదు. పురాణాలలో చెప్పుకున్నట్టు వాళ్ళే పైనుంచి వచ్చిన వాళ్ళ, వీళ్ళే కింద నుంచి వచ్చిన వాళ్ళ, అది కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ ఒక ఉద్యమం నుంచి పుట్టిన దేవుడే ప్రతి ఒక్క దేవుడు. ప్రతి ఒక్కరు దాన్ని గమనించాలి, చూడాల్సిన విషయమే. వాళ్ళకు కూడా తెలుసు ఏ దేవుడైనా కానీ ఉద్యమం నుంచి వచ్చిన దేవుడే. మనం దాన్ని ఖచ్చితంగా మనం ఆరాధించాలి, చేయాలి. ఖచ్చితంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పేవారు చిన్న చేస్తున్నాం. జై బిర్యానీ మండలంలోని చిన్నజీయర్ స్వామి మన అమరవీరులు సమ్మక్క సారలమ్మ వారిని కించపరిచినట్టు మాట్లాడటం మరియు ఇది ఎంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికే ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సింగరేణి పరిరక్షణ రణభేరి జీపు యాత్ర గోలేటి నుండి మంగళవారం రామకృష్ణపూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, క్యాడర్ స్కీమ్ను అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలను చెల్లించాలని పేర్కొన్నారు. గని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎలాంటి సమస్యలను ఉన్నా వాటి సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, రాజమొగలి, సమ్మయ్య, రాజేందర్, రవీందర్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భద్రత కల్పించాలా, వాళ్ళ కుటుంబాలకు నష్టం లేకుండా ఏ విధంగా చేయాలా, ఇటు కార్మికులు బతకాలా, సింగరేణి మనుగడ ఉండాలి. దాంతోనే సేవ్ సింగరేణి, సేవ్ వర్కర్ సంస్థ బతకాలా, కార్మికులు బతకాలి అని మేము సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర పెట్టాం. సింగరేణి పరిరక్షణ అంటే అదొక బ్రహ్మవార్థం. మైన్లు, డిపార్ట్మెంట్లు, ఓసీలు, మెకనైజ్డ్ మైన్లు, సిహెచ్పిలు, సిఎస్పిలు, వీటిలలో ఉన్న కార్మికుల పరిస్థితి ఏంటి, వాళ్ళని మేనేజ్మెంట్ ఏ విధంగా చూపుతుంది, ప్రభుత్వ పాలసీ ఏంటి, దానివల్ల కార్మికులు జరిగే నష్టం ఏంటి, ఇవన్నీ తెలుసుకొని రానున్న రోజుల్లో ఈ కంపెనీ 130 సంవత్సరాల కంపెనీ ఇంకా 50-60 సంవత్సరాలు నడవడం కోసం ఏమేమి ఆలోచన చేయాలని తిరుగుతాను. మీ అందరికీ తెలుసు, కొందరికి తెలియదు. 10 ఏళ్ల కింద KK1 మైన్ పక్కనే ఉంటుంది. బొగ్గ పేరుంది, 20 మంది చేస్తామని చెప్పారు.
మేము అప్పుడు పోయి మాట్లాడినాం, మా కార్మికుల పరిస్థితి కావాలి. కొందరు అధికారులు బాధ్యత తీసుకోకుండా, కష్టపడకుండా సుఖంగా బతుకుతామని ఒకే పెళ్లి చేస్తాను. చెన్నూరు తెలుసు, 2 బయట చెన్నూరు 1 బ్రహ్మాండమైన 100 కోటలు పెట్టారు, 2,000 మంది పెట్టారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే గర్భిణీలు ఇతర రోగులకు మంగళవారం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దాతలు సీనియర్ న్యాయవాది ఠాకూర్ గోపి కిషన్ సింగ్, కుడిపుడి కొండబాబు, బొల్లెద్దుల మహేశ్వర్ రెడ్డి, ఎనగందుల దత్తుల సహకారంతో భోజనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కొంక శ్రీనివాస్, తిరుపతి, శివరాం, మారుతి, సంతోష్, ఓంప్రకాష్, ప్రభాస్, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల నుంచి వస్తున్న గర్భిణీ స్త్రీలకు మరియు ఇక్కడికి వస్తున్న పేషెంట్లకు మరియు వృద్ధులకు, అలాంటి వారికి ప్రతి మంగళవారం రోజున బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన అటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి మరియు సూపరింటెండెంట్ గారికి మరియు మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చిన దాతలు సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమము ఇంకా మరెన్నో చేయాలని, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మేము ఆలోచన చేయడం జరిగింది. కావున దాతలు ఎక్కువ సంఖ్యలో మాకు మా ట్రస్ట్ వారిని సంప్రదించి వారి సహాయ సహకారాలు, ఆర్థిక సహకారంగా కానీ లేకుంటే వాళ్ళ సహాయం కానీ మాకు అందించాలని కోరుతున్నాము. ఇలాంటి వారికి గర్భిణీ స్త్రీలకు అంటే మాతృమూర్తులు, వారి గర్భం దాల్చిన వారికి ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం పెట్టడం జరుగుతుంది. కావున మీరందరూ మా సేవ ట్రస్ట్ వారిని సంప్రదించి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. అలాగే కాకుండా ప్రతిరోజు నిత్యము ఆటోలో తీసుకువెళ్లి వృద్ధులకు, స్టేషన్లో ఉన్నటువంటి వికలాంగులకు, మతిస్థిమితం లేని వారికి, అలాంటి వారికి ప్రతిరోజు నిత్యము అన్నదానం తీసుకెళ్లి వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వారికి కూడా అన్నదానం కోసం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఇకపై నుండి రాజకీయ నాయకుల ప్రెస్ మీట్స్, ప్రభుత్వ ప్రకటనలు ప్రెస్ క్లబ్ కార్యాలయంలోనే ఇవ్వాలని కేతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్ అన్నారు. ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లబ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న 4 సభ్యులను క్లబ్ నుండి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా క్లబ్ను సంప్రదించాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు ఉంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు సంతోష్ కుమార్, నారాయణ, శ్రీనివాస్, భవిష్యత్, రాజు, కిరణ్, జనార్దన్ పాల్గొన్నారు. గతంలో ఉన్న వాళ్ళను ఒక 4 మా కమిటీ నుంచి తొలగించడం జరిగింది. క్లబ్బు కార్యకలాపాలకు వ్యతిరేకంగా, క్లబ్బుల ఐక్యతను దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రవర్తన తీరును కమిటీ గుర్తించి సమావేశంలో తీర్మానం చేసి ఆ 4 తొలగించడం జరిగింది. ఇక నుండి ఆ 4 మా క్లబ్కు ఎటువంటి సంబంధం లేదని మేము తెలుపుతున్నాం. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అంతేకాకుండా మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పి కొంతమంది వసూలు రాజాలుగా ఎగబడుతున్నట్టుగా మాకు ఫిర్యాదులు అందుతున్నాయి. దాని విషయంలో కూడా మేము హెచ్చరిస్తున్నాం. మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసేవారిని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఆ పద్ధతి మానుకోవాలని కూడా చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మందమరి పట్టణంలో విద్యానగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత. 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధం. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్. ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారక్కలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజీఆర్ స్వామిని అరెస్టు చేయాలని డిమాండ్. తిర్యాని మండల కేంద్రంలో జీఆర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేసిన గిరిజన సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.